This conference will now be recorded. So in the previous class, we have seen the tokens, the identifiers. Throughout the C, we use these identifiers. So whenever I am choosing a name for variable, function, etc., I'll reveal the same rules. So always you have to observe the rules must be followed while naming. So once you are perfect in the identifier rules, almost similar rules are followed in Java. So you feel comfortable when you begin the Java. కాబట్టి ఈ ఐడెంటిఫైర్ రూల్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లిటరల్స్ అవంటే కొన్ని చేంజెస్ ఉంటాయి. నో లిటరల్స్, వాట్ ఐ మీన్ బై లిటరల్స్, ద వాల్యూస్ టు బి స్టోర్డ్ బై ద ప్రోగ్రామర్ ఆర్ యూజర్. వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారం ఏవైతే వాల్యూస్ మనం స్టోర్ చేస్తున్నామో దోస్ ఆర్ కాల్డ్ లిటరల్స్. Generally, you may call it as a constant, but technically speaking, literals. So the data is of four types because it was the language of 1972. ఆ రోజుల్లో 4 types of data మాత్రమే స్టోర్ చేసేవాళ్ళు. ఇంటజర్, when you come to the real time scenario, whenever you want to store the age, roll number, something numeric related data, those don't have decimal point like 0.0 అవి ఇంటజర్స్ అంటాం. Now the values to be stored like height, salary, price, weight, etc., the data containing decimal point are known to be floating point. త్రూఅవుట్ కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం దీన్ని ఫ్లోటింగ్ పాయింట్ అని అంటాం. వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ రియల్ నెంబర్. మ్యాథమెటిక్స్లో ఇది రియల్ నెంబర్ విచ్ కంటైన్స్ డెసిమల్ పాయింట్. నెక్స్ట్, దోస్ కంటైన్స్ టు స్టోర్ ద సింగిల్ క్యారెక్టర్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే గ్రేడ్ ఆఫ్ ఎ స్టూడెంట్స్కి క్లాస్లో గ్రేడ్స్ వస్తాయి, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, అటువంటివి. నాట్ ఏ ప్లస్, నాట్ సి ప్లస్. అంటే I mean to say only single character data whenever you want to store. For example, if you want to store the gender as F for female, M for male, సింగిల్ క్యారెక్టర్ డేటాకి క్యారెక్టర్ లిటరల్ అంటాం. అట్లాగే మోర్ దెన్ వన్ క్యారెక్టర్ లైక్ యువర్ నేమ్స్, అడ్రసెస్, కాలేజ్ నేమ్స్, ఎట్సెట్రా, ఎనీ సెంటెన్సెస్, వర్డ్స్, మోర్ దెన్ వన్ క్యారెక్టర్, జనరల్లీ ఆల్ఫాబెట్స్, బట్ ఇట్ మే బి ఎనీ అదర్ థింగ్. మోర్ దెన్ వన్ క్యారెక్టర్ ఉన్న వాటిని స్ట్రింగ్ లిటరల్ అంటాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డేటా టైప్స్. మీకు డేటా టైప్స్ అయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండదు, వన్ స్మాల్ ఉంటుంది, అది ఇంట్ అని ఉంటుంది. నేను ఓన్లీ వేరియబుల్లో మనం స్టోర్ చేసే డేటా గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈజ్ విచ్ యూ విల్ గివ్ ఆన్ ద రైట్ సైడ్. అందుకే మీకు ప్రోగ్రామింగ్ ఎగ్జాంపులే కొద్దిగా క్లారిటీ ఉంటుంది. సో యాక్చువల్గా వీటి గురించి ఎక్కువ డెప్త్ చెప్పక్కర్లేదు, కానీ మీకు ఈ పాయింట్స్ అన్ని తెలిస్తే మిస్టేక్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయడానికి కొంత హెల్ప్ అవుతుంది. దట్ ఈజ్ ఓన్లీ మై ఇంటెన్షన్. ఒక్క మిస్టేక్ కూడా రాకూడదు ప్రోగ్రామ్ రాస్తే. ఆన్ పేపర్ రాసినప్పుడు మిస్టేక్ రాకూడదు. సిస్టమ్ మీద అంటే వేరు, సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయకుండా ప్రోగ్రామింగ్ రాయాలి. థింక్ లైక్ ఏ కంపైలర్. సో ఐ థింక్ అవర్ టాపిక్ ఈజ్ టోకెన్స్, రైట్? ఎస్, టోకెన్స్ 1, టోకెన్స్ 2. The second type of tokens I'm talking about literals. So better here itself you can specify what is the topic I am discussing. Token 2, which is literals. Right now, first we'll start with entire literals. See, I'm talking about the data to be declared on right side of the value. So those two are errors. Now we'll write the correct value because we have written here the mistakes రాసాం కాబట్టి how to correct it.
example, when you want to store, again you'll get the variable here. But when you want to store a value in X, it should be like something 48, 26. See the above number. Maybe intentional or by mistake I have given capital A, small b in between 48, 26. That is invalid, right? So within the number, there cannot be any alphabet except the case of capital L and F. That we'll see later. If discuss just confusion ఎక్కువ. So I can say this is modified. To store integer literal. Integer literal. మీకు అర్థం కాక integer రాసాం. అదేవిధంగా how can I store the salary? Can I give here? Yes. Like the same salary variable if I choose. So int x పక్కన కామా salary రాయడం అనేది మళ్ళీ సింటాక్స్ తర్వాత చూద్దాం. జస్ట్ యూ అబ్జర్వ్ అబౌట్ డేటా వాట్ ఐఎమ్ టైపింగ్. నేను రాసే నెంబర్స్ దానిలో ఉన్న రూల్స్ చూడండి, మిగతావి కన్ఫ్యూజ్ కాకండి. దట్ విల్ డిస్కస్ వెరీ క్లియర్లీ అగైన్. Now suppose if I want to store 45,678, then I have to give salary equal to 45,678, right? See, if you compile, you won't get errors. మీకు ఓన్లీ వార్నింగ్ వస్తుంది కింద. శాలరీ ఎస్ అండ్ వాల్యూ దట్ ఈస్ నెవర్ యూజ్. అంటే మీరు శాలరీ ఇచ్చారు కానీ ఇంకా ప్రింట్ చేయలేదు, యూజ్ చేయలేదు అంటుంది. అంటే దాన్ని ప్లస్ అని వేయాలి, మైనస్ అని వేయాలి, ప్రింట్ అని వేయాలి. అదేవిధంగా ఎక్స్ కూడా ఎస్ అండ్ వాల్యూ దట్ ఈస్ నెవర్ యూజ్. సో మనం తర్వాత యూజ్ చేస్తాం. సో డోంట్ వరీ అబౌట్ వార్నింగ్స్. మీకు ఎర్రర్ వస్తే ప్రాబ్లం, వార్నింగ్ ప్రాబ్లమే కాదు. ఓకే, సో ఇది ఫస్ట్ టైప్. దెన్ సెకండ్ టైప్ చూస్తే నిన్న చెప్పుకున్నాం. ఇది మనకి నా టైం లేక ఆపేసాను. సో నోట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నోట్ గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేస్తున్న పాయింట్స్ చాలా ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఈ స్మాల్ ఏ ఎట్లా వాడతామనేది ఇక్కడ రాస్తాం. సో ఇంటర్లో క్యాపిటల్ ఏ ఇది ఇక్కడ రాయాలి. ఓకే, ఫిక్స్డ్ క్వాంటిటీస్. ఓన్లీ valid in integer numbers in some context. ఆ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. కొన్ని కాంటెక్స్ట్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు క్యాపిటల్ స్మాల్ ఎల్ రాయొచ్చు ఇక్కడ ఇంటైజర్స్ కింద. అదేవిధంగా ఫ్లోటింగ్ పాయింట్ ఎగ్జాంపుల్స్ తర్వాత ఇక్కడ సిట్యుయేషన్ చెప్పేయచ్చు, అక్కడ అంటే చెప్పలేం. ఇక్కడ చూడండి సిట్యుయేషన్ నోట్. ఓన్లీ క్యాపిటల్ ఈ ఆర్ స్మాల్ ఈ, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. ఎక్కడ రాస్తామో చూద్దాం. ఓకే, క్లియర్గా డార్క్. ఓన్లీ క్యాపిటల్ ఈ ఆర్ స్మాల్ ఈ ఆల్ఫాబెట్ లెటర్ అన్న సరిపోతుంది. ఆల్ఫాబెట్ లెటర్. ఈజ్ వాల్యూ ఒకటే, యాక్చువల్గా 4 కలిపి 6 అన్నాను. ఇట్ ఈస్ ఓన్లీ వన్ లెటర్ ఈజ్ valid in our subject is subject matter floating point number in some context.
ఈ కాంటెక్స్ట్ ఏంటనేది సిట్యుయేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు వద్దు అన్నెసరీ కన్ఫ్యూజన్, ఎందుకంటే మీకు అసలు ఫస్ట్ ఇంకా ప్రోగ్రామింగ్ రాలేదు కాబట్టి. That is example. So here just you can specify capital L or small l. Okay, alphabet letter is valid in entire number. So is separation. ఇంటైర్స్ లో క్యాపిటల్ స్మాల్ ఎల్, ఫ్లోటింగ్ పాయింట్ లో క్యాపిటల్ స్మాల్ ఈ మాత్రమే వాడచ్చు. సో ఇక్కడ వాడచ్చు అనేది విల్ సీ లేటర్, డోంట్ వరీ అబౌట్ ఇట్. బెటర్ ఐ విల్ ఇంక్రీజ్ ద సైజ్ ఫర్ ద క్లారిటీ సో దట్ యూ కాంట్ మిస్, రైట్. నౌ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనే ఎగ్జాంపుల్ చూడండి. మీకు పైన ఎగ్జాంపుల్స్ని కొద్దిగా చేంజ్ చేసి చూడండి లాజికల్గా. 21 if you want to store, it is integer, no decimal point. If you want to store 21 as it is under floating point type, it becomes 21.0. నెక్స్ట్ -528 ఉంది, ఇక్కడ నేను -528 రాయొచ్చు, బట్ డిఫరెంట్ వాల్యూస్ ఐ హ్యావ్ గివెన్. 5.3 -85.2 దెన్ 0.02 ఎట్సెట్రా, ఇట్లా ఏ నెంబర్స్ అయినా రాయొచ్చు. క్లియర్? నౌ capital E or small e can be given, can be used in value. పని చెప్పుకున్న పాయింట్ ఇక్కడ రాసినట్టు యాక్చువల్గా, అదేంటనేది తర్వాత చూద్దాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు చదివితే మీకు అర్థమవుతుంది, బట్ యూజ్ చేసాక తెలుస్తుంది. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, రైట్. అది ఎక్సెప్షన్ అంటే మనకి ఆ సిట్యుయేషన్. ఓకే, ఇందులో ఎర్రర్స్ అంటే ఏం రావు. ఎర్రర్ అంటే ఇట్లాగే ఇవాళ ఇస్తే ఈ కామా ఇచ్చిన స్పేస్ ఇచ్చిన ఎర్రర్ మళ్ళీ సేమ్. ఓకే, బెటర్ వి రైట్ దిస్ వన్ ఆల్సో. ఐ షుడ్ వి లీవ్, మనం చేసే మిస్టేక్స్ కూడా తెలియాలి. $25,612.0. See, I am specifying decimal point, but there is a comma. Then 25,612.0.9, but there is a space. Then 10A because of value 10.300. అవన్నీ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అందులో, రైట్, బికాస్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్. మధ్యలో ఆల్ఫాబెట్స్ ఇస్తాం, మధ్యలో నెంబర్స్ మధ్యలో ఏ ఆల్ఫాబెట్ ఇవ్వకూడదు అనేది రూల్ చాలా బుక్స్లో. బట్ ఓన్లీ క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్ వ్యాలిడ్. ఒకనొక సిట్యుయేషన్లో మాత్రమే యూజ్ చేస్తాం, ఆ సిట్యుయేషన్లో చెప్తాను. ఇది కూడా అంతే, ఎక్సెప్షన్ కేస్ ఆ సిట్యుయేషన్లో చెప్తాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్ వన్. నౌ హియర్ రియల్ టైమ్ సినారియోలో అసలు అది ఎక్కడ అవసరం అవుతాయో చూస్తేనే మీకు ప్రోగ్రామింగ్ తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడండి, జస్ట్ మీకు అర్థం కావడానికి ఎక్స్ అన్న, నెక్స్ట్ ఏదో శాలరీ అన్న, అసలు సిట్యుయేషన్ ఏంటో ఇక్కడ రాద్దాం. సపోజ్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు స్టోర్ మై ఏజ్, దెన్ ఐ కెన్ గివ్ ద నేమ్ యాజ్ ఏజ్. మనం ఇందాక చెప్పుకున్నాం ఐడెంటిఫైయర్స్, వేరియబుల్ పేర్లు. మీరు ఎన్ని అక్షరాలైనా రాయొచ్చు, 8 రాయొచ్చు, మీనింగ్ఫుల్ ఉండాలి అనేది న్యూమానిక్ అక్కడ రాసుకోలేదు. న్యూమానిక్ నేమ్స్ అంటాం, దాన్ని కన్వెన్షన్ అంటాం. సో ఏజ్, లెట్ మీ టైప్ మై ఏజ్ యాజ్ ఇంటైజర్. సో ఏజ్ అని అడిగినప్పుడు 99.99% అందరూ ఇంటైజర్ చెప్తారు. 48, 46, 21, 19, 22 చెప్తారు. బట్
22.5, 22.9 ఎవరు చెప్పరు సిన్సియర్. అండ్ యూ ఐ మీన్ టు సే 22 years 8 months, 22 years 9 months చెప్పచ్చు కదా. సో ఏజ్ ఎట్లయినా చెప్పచ్చు, కరెక్ట్. బట్ చూడండి ఒకసారి, మీరు రోల్ నెంబర్ చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ గివింగ్ రోల్ నెంబర్, దెన్ ఇట్ షుడ్ బి జనరల్లీ సేమ్ ఉంటుంది, రైట్. 2 అంటారు లేదా 3 అంటారు. దెర్ ఈజ్ నో 2.8, 3.5 అనే రోల్ నెంబర్స్ ఎవరికి ఇవ్వరు కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఇంటెజర్ డేటా, రైట్. అక్కడ వచ్చిన ఎర్రర్స్ని మాడిఫై చేసాం, మీకు అర్థమైంది అనుకుంటుంది, కొద్దిగా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసుకున్నా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే నోట్స్ చదవకుండా, రూల్స్ చదవకుండా ఏమేమి మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉందో ఇక్కడ గెస్ చేసి రాశాను చూడండి. దట్స్ ద ఈజియెస్ట్ నేచర్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామ్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ రాద్దాం. రోల్ నెంబర్ ఈజ్ can be conveyed. అవసరం లేదు, అవసరం లేదు, ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రైట్. నా ఫ్లోటింగ్ పాయింట్ డేటా అన్నప్పుడు ఇట్లాగే కొన్ని మిస్టేక్స్ చేద్దాం, కొన్ని కరెక్షన్ చేద్దాం, రైట్. ఓకే, మనం ఇంకా ప్రోగ్రామ్ రాయం, మనం ఇంకా ఒక 4-5 రోజుల తర్వాత ప్రోగ్రామ్ రాస్తాం. అందుకనే బేసిక్లో ఫస్ట్ డేనే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ రాసే లోపల అసలు ప్రోగ్రాంలో వాడే డేటా ఏంటి, ప్రోగ్రాంలో వాడే వేరియబుల్ ఏంటి క్లియర్గా చెప్పుకుంటున్నాం. బేసిక్లో అంత క్లారిటీ చెప్పలేదు, అంత క్లారిటీతో చెప్తే మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి, రైట్. బట్ ప్రోగ్రామింగ్ అక్కడ అర్థమైంది, ఇక్కడ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ హియర్. ఈ మధ్య ఇట్లా స్పేస్ ఇద్దాం. ఓకే, ఎంటైర్ డేటా ఫ్లోటింగ్ పాయింట్ డేటా. సరే, ఇది ఎర్రర్స్ చూడండి, అది కంపైల్ చేయకముందే ఎర్రర్ చెప్పేస్తుంది. 48 రెడ్ కలర్లో వచ్చింది, పక్కన వేరే సింబల్ ఇచ్చారు కాబట్టి అది ఎర్రర్ అంటుంది. ఇక్కడ ఏం చేద్దామంటే వై అందాం. ఓకే, నౌ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ మధ్య ఇట్లా 0 ఇద్దాం. ఇక్కడైనా ఎర్రరే, నో డౌట్, ఎక్కడైనా ఎర్రరే కాబట్టి ఎర్రర్ బికాస్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఇన్ నంబర్. ఒకటి ఇస్తే చాలు, 2 దాకా అవసరం లేదు. ఏ ఇక్కడ కూడా అంతే. ఒక పని చేద్దాం, ఇది ఏ తీసుకుందాం, ఏ ఇక్కడ కూడా 2 అవసరం లేదు, సరిపోతుంది. మీకు మధ్యలో ఆల్ఫాబెట్ వస్తే చాలు, 2 రావడం అనేది స్పెషల్ కేసు ఏం కాదు, అసలు ఒక ఆల్ఫాబెట్ వచ్చిన ఎర్రర్. రైట్, నెక్స్ట్ చూడండి ద సేమ్ థింగ్, ఇక్కడ బి తీసుకుందాం. బట్ వాట్ ఈస్ ద టైప్, ఇవి మీకు నెక్స్ట్ టాపిక్లో వస్తాయి, డేటా టైప్స్. బట్ రిమెంబర్, వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, యూ కెన్ యూజ్ ఎయిదర్ ఫ్లోట్ ఆర్ డబుల్. ఆ డబుల్ అండ్ డేటా టైప్ నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ ఫ్లోట్ గురించి కూడా చెప్పడం నా ఉద్దేశం కాదు. బి షుడ్ బి ఫ్లోట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ డెసిమల్ పాయింట్ వాల్యూ 0.0. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఇన్ నెంబర్. సేమ్ అక్కడలాగానే చెప్పుకుంటున్నాం ఎర్రర్. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ ఏంటి, ద సేమ్ బికాస్ ఆఫ్ కామా. ఇక ఇక్కడ ఎర్రర్ ఏంటి, సో దిస్ వాజ్ ఎ మోడిఫైడ్ వెర్షన్. ఇక్కడ కామాతో వల్ల ఎర్రర్, ఇట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా. సో ఎర్రర్ ఎక్కడైనా ఎర్రర్. ఇంకా స్పేస్ రాలేదు నేను, అన్నెసరీ, మీకు తెలుసు కదా స్పేస్ ఇవ్వం మనం పొరపాటున. కామా ఇవ్వడం ఒకటే మిస్టేక్ చేస్తుంటాం. ఎట్లా, ఏదైనా ఒక ప్రైస్ రాసినప్పుడు మీకు బాటా రేట్ ఉంటుంది కదా, అది 99 కాబట్టి పర్లేదు, 100 పాయింట్ అని రాసినప్పుడు ఓకే, జస్ట్ ఐఎమ్ రైటింగ్ 00, రైట్.
ఓకే, సి ఎర్రర్స్. కరెక్ట్గా ఫ్లోట్ దగ్గర వచ్చింది డిక్లరేషన్. నెక్స్ట్ మల్టిపుల్ డిక్లరేషన్ ఫర్ శాలరీ అన్నాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ శాలరీ ఇచ్చారు, మీరు మళ్ళీ ఇక్కడ శాలరీ ఎట్లా ఇస్తారంటాడు. ఓకే, ఐ కెన్ సే SAL2 రాయచ్చా? రాయొచ్చు. అక్కడ వేరియబుల్ శాల్ అయినప్పుడు ఇక్కడ వేరియబుల్ SAL2 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం శాల్3 అంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇక్కడ వేరియబుల్ 4826 ఏని ఏ అన్నాం, శాల్ని చాలా అన్నాం, ఏజ్ రోల్ నెంబర్ is a perfect example. Now here what I can give the example. ఇవి ఎర్రర్స్ కదా. See, I am giving errors. ఎర్రర్స్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు ఎర్రర్స్ లేవు అనిపిస్తుంది. ఎందుకని? అక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఇక్కడ పాయింట్ మీకు తెలుసు అనుకుంటా. ఒక ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ యూజ్ చేస్తే మళ్ళీ ఆ వేరియబుల్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్ వాల్యూ అప్డేట్ అవుతుంది, కానీ వేరే వేరియబుల్ రాదు బేసిక్లో. కానీ ఇక్కడ ఒక వేరియబుల్ని ఒక టైప్ కింద వాడినప్పుడు ఇంకొక వేరియబుల్ నేమ్ ఇంకొక వాల్యూకి ఇవ్వకూడదు. అంటే సేమ్ నేమ్తో రెండు వేరియబుల్స్ ఉండవు ఒకే ఫంక్షన్లో, మెయిన్లో. ఒకే ఇంట్లో ఇద్దరికి ఒకే పేరు ఉండదు కదా. అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఒకే పేరు పెట్టరు. బట్ మన పక్కింట్లో ఇంకోటి ఉంటాడు మన పేరుతోటి. యూ కాంట్ అవాయిడ్ ఇట్, రైట్? సో యూ కాంట్ కంట్రోల్ ఇట్. ఇన్ ద సేమ్ వే నౌ హియర్ మాడిఫైడ్ వెర్షన్ అంటే ఒకవేళ ఇదే వాల్యూస్ నేను ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి అన్నప్పుడు ద సొల్యూషన్ ఈజ్ 4826. you can store like decimal point value, right? ఇది కరెక్ట్. అదేదో రెడ్ కలర్ చూపిస్తుంది, బట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అట్లా చూపిస్తుంది ఆరెంజ్. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం, తర్వాత నేను చూపిస్తా. శాలరీ అట్లా ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకని? ఆల్రెడీ ఉందంటుంది చూడండి, మల్టిపుల్ డిక్లేషన్ శాలరీ. సో శాల్ వేరియబుల్ అక్కడ ఎగ్జిక్యూట్ చేసాం అంటే అది వర్క్ అయింది. 45,688 కెన్ బి గివెన్ యాజ్ ఇంటీజర్. బట్ ఇంకొకటి ఇక్కడ ఒక పని చేద్దాం. అంత పెద్ద వాల్యూ తీసుకోదు యాక్చువల్గా. 25,000 తీసుకుందాం. 25,999 అట్లాంటి శాలరీ కూడా ఇస్తారు ఇండియాలో. 25,999 30,000 అనొచ్చు అంటే సారీ 26,000 అనొచ్చు అంటే నో, 25,999 అట్లాగే ఇస్తాడు. బట్ మనం ఇట్లా రాసినప్పుడు ఏదైతే ఎర్రర్ ఉందో దాన్ని నేను కరెక్ట్ చేస్తున్నా చూడండి. రైట్, ఫండమెంటల్స్ కాబట్టి చాలా స్లోగా చెప్తున్నా. రిమెంబర్, నేను మళ్ళీ జావా స్క్రిప్ట్ అవన్నీ వస్తాయి మన కరికులంలో. C++, అక్కడ ఎక్కడ కూడా నేను ఇంత డిస్కషన్ చేయను. నేను రాస్తుంటే మీరే ఎర్రర్స్ చెప్పాలి. అసలు ఎర్రర్స్ పని లేదు, మనం కరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోదాం. చేయకూడని మిస్టేక్స్ చేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకోవడమే లాజికల్ థింకింగ్ అండ్ నెగటివ్ థింకింగ్. యూ కెన్ సే దట్ ఇస్ ఎ కామన్ సెన్స్. ఏం రాయాలో టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది, ఏం రాయకూడదు అనేది మనం గెస్ చేసినప్పుడే మన థింకింగ్ పెరుగుతుంది. 25,000 అదే శాలరీ నేను ఇక్కడ ఇద్దాం అనుకుంటే 25,000 వితౌట్ కామా ఐ హ్యావ్ టు గివ్. బట్ కామా ఇచ్చాం కాబట్టి ఎర్రర్ అక్కడ, మనకు తెలిసిన పాయింట్ అది. సి ఒక 0 సరిపోతుంది, ఎందుకు రెండు అంటే ఇట్లా రాద్దాం. వాట్ ఐ హ్యావ్ యూ సాలరీ 2 ఎనేబులింగ్ సాలరీ 2 అంటే మీకు ఇక్కడ తీస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే వేరియబుల్ సేమ్ ఉంది కాబట్టి. సరే, దాన్ని నేను కరెక్ట్ చేసిన తర్వాత నౌ ద సేమ్ సాలరీ ఐ కెన్ గివ్ లైక్ 25,999.0. ఇట్స్ వ్యాలిడ్. ఓకే, మీకు ఇది ఇక్కడ వస్తుంది మేబీ, నో ప్రాబ్లం, అట్లా ఉండనియండి. రైట్, what happened here, it should be float. చూడండి, రైట్. పైన ఇంటీజర్స్లో ఇచ్చిన వాల్యూస్నే ఫ్లోట్లో ఇస్తే ఎట్లా ఇవ్వచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్. ఐ మీన్ టు సే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ SAL1 అది ఎర్రర్ వస్తుంది. మీరు కామెంట్ తీసేస్తే సేమ్ అని ఎర్రర్ వస్తుంది. 2 పెడదాం, ఇది 3 పెడదాం. సేమ్ వేరియబుల్స్ ఉండకూడదు, జస్ట్ ఐఎమ్ యాడింగ్ 1 నెంబర్. సో ఐడెంటిఫైయర్
అంటే దాని పేరులో డిజిట్స్ ఉండొచ్చు, ఫస్ట్ లెటర్ ఉండకూడదు, ఫోర్త్ లెటర్ రైట్. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్స్ ఏమొస్తాయి చూడండి ఒకసారి. ఏం ఎర్రర్స్ వస్తాయి అంటే ఇక్కడ ఇంట్ ఏజ్ రోల్ నెంబర్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇంట్ ఏజ్ రోల్ నెంబర్ ఎట్లా ఇస్తారు, రెండు వేరియబుల్స్ ఎట్లా ఇస్తారు అది అన్నప్పుడు ఇదే ఎర్రర్ చూడండి. రైట్, మల్టిపుల్ డిక్లరేషన్, మీరు ఇంకొకసారి డిక్లేర్ చేశారు అంటుంది. సో ఇది మనకి ఇక్కడ వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఏం చేద్దామంటే అది 1 అందాం, కానీ అట్లా అంటే ఎట్లా సార్, అది 1 ఏజే కదా అనుకున్నప్పుడు విల్ డూ వన్ థింగ్. కెన్ ఐ రైట్ లైక్ దిస్? సి, లాజికల్లీ అది స్మాల్ ఏజ్, ఇది క్యాపిటల్ ఏజ్. ఈ పాయింట్ కూడా మీకు చూపించినట్టు అవుతుంది. Small ag variable is different from capital A small ag because C is case sensitive. C is very strict regarding the uppercase lower case. It will observe. కాబట్టి అది వేరు ఇది వేరు అనే విషయం దానికి తెలుస్తుంది, కాబట్టి ఇట్లా ఇవ్వచ్చు లాజికల్గా. సో ఇప్పుడు ఏజ్ ఎంత అని మీరు నన్ను అడిగితే ఐ కెన్ సే ఇట్ మేబీ దిస్ ఈజ్ 7 months. సో if you want to know the exact age, I may say that my age is 48 years 7 months అని చెప్పొచ్చు నేను. సో ఏజ్ ఎవరు ఎట్లా చెప్తారు అనేది వాళ్ళ కామన్ సెన్స్, బట్ ఏజ్ అట్లా రాయొచ్చు ఇట్లా రాయొచ్చు రైట్. చాలామంది 48 చెప్తారు, లేదా 49 చెప్తారు. ఏజ్ ఎక్కువ చెప్తే ఏంటో ఏమవుతుంది మరి, ఏజ్ ఎక్కువ చెప్తే ఏమన్నారు మిస్టేక్, నాకైతే ఐడియా లేదు. సరే, మన తెలుగు సినిమా హీరోయిన్లు అయితే ఇంకా తక్కువ చెప్తారు ఏజ్. దిస్ ఈజ్ ఏజ్ రైట్. నా వాట్ అబౌట్ ద రోల్ నెంబర్? రోల్ నెంబర్ని మనం ఎట్లాగూ సో మీకు రియల్ టైం సినారియో చెప్తున్నాను. రియల్ టైంలో ఇంటీజర్స్ ఏం తీసుకోవాలంటే ఏజ్ తీసుకుంటే అట్లా ఇస్తారు. రియల్ టైంలో ఫ్లోట్లో కూడా ఏజ్ తీసుకోవచ్చు కదా. ఎస్, ఐ కెన్ కన్సిడర్ దిస్ కంటైన్స్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా ఏజ్. సేమ్ వేరియబుల్ ఇస్తే బాగోదు కాబట్టి క్యాపిటల్ ఏజ్, ఎందుకంటే ఏజ్ రెండు రకాలుగా చెప్పచ్చు. బట్ రోల్ నెంబర్ కెనాట్ బి ఫ్లోట్. ఐ థింక్ యూ నో దిస్. రోల్ నెంబర్స్ అసలు ఉండరు కదా, నీకు 2.1 2.3 ఉండేవాడు. ఏం రాయొచ్చు అంటే హైట్ రాయొచ్చు రైట్, HEIGHT. ఓకే, హైట్ 5 point something 9. అర్థమైంది కదా. సో హైట్, వెయిట్ ఇటువంటివన్నీ ఫ్లోట్ వాల్యూస్. సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్. మీకు కంపైల్ చేస్తున్నా, మీకు వార్నింగ్స్ వస్తాయి. ఎందుకని చూడండి కింద వార్నింగ్స్ అన్ని. హైట్ అనే దానికి వాల్యూ ఇచ్చే వాడలేదు, ఏజ్ ఇచ్చే వాడలేదు, శాలరీ ఫోర్ వాడలేదు. మీరు వాడలేదు, మెమరీ వేస్ట్ అవుతుందని అది ఏడుస్తుంది వార్నింగ్. ఓకే, ఇట్ ఈస్ ఇంటిమేటింగ్ ప్లీజ్ డు నాట్ స్టోర్ ద వాల్యూస్ బికాజ్ యు ఆర్ నాట్ యూజింగ్. చూడండి, అది ఒక మంచి పాయింట్ చెప్తుంది మనందరికీ. ఏంటి, అనవసరమైన విషయాలు నా మెమరీలో ఎందుకు పడేశారు. వెన్ యు ఆర్ నాట్ యూజింగ్, మీరు ఎక్కడ దాన్ని ప్రింట్ చేయడము, ఇంక్రిమెంట్ చేయడము, సబ్స్టిట్యూట్ చేయడము చేయలేదు. ఈ వేరియబుల్స్ని ఎందుకు స్టోర్ చేశారు నా మెమరీలో, వేస్ట్ అని చెప్తుంది. మనం ఒక పాయింట్ తెలుసుకో, అన్నెసరీ థింగ్స్ డోంట్ స్టోర్ ఇన్ యువర్ మెమరీ. ఈ సీరియల్స్ చూస్తుంటారు కదా, జీ తెలుగు, మాటివి, చెత్త సీరియల్స్, అవన్నీ గుర్తుపెట్టుకోకండి. ఈవెన్ మూవీస్ కూడా గుర్తుపెట్టుకోవడం వేస్ట్, కానీ గుర్తుంటాయి మెమరీలు అంతే. మనం చిన్నప్పటి సినిమాలు బాగా చూస్తాం కాబట్టి గుర్తుంటాయి. బట్ ఎలిమినేట్ దోస్ థింగ్స్, అన్నెసరీ థింగ్స్. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద టోకెన్ దాన్ని ఇక్కడే పెడదాం. కామెంట్ కూడా ఇక్కడ ఉన్నాయచ్చు. సో మీకు చూడండి ఫ్లోటింగ్ పాయింట్ అయింది. ఇవాళ కొద్దిగా ఫాస్ట్గానే చెప్పుకుందాం. నెక్స్ట్, ఇది బాగానే డిజైన్ చేసాం కాబట్టి ఇక్కడ క్లియర్గానే ఉంటుంది, ఇక్కడ వేరే రిపీట్ కాలేదు. నౌ ఐ విల్ కాపీ దిస్ వన్ ఇంటూ హియర్, ఫోర్త్ టైప్, పేస్ట్. మళ్ళీ ఇక్కడ కూడా కాపీ చేద్దాం, పేస్ట్. ఓకే, సో మూడోది ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్. దీనికన్నా ఎగ్జామ్స్ రాకపోవచ్చు, రాద్దాం ఏముంది. సి, క్యారెక్టర్, మీకు అర్థంగానే క్యాపిటల్ వస్తుంది. క్యారెక్టర్ టైప్ లిటరల్స్. నాలుగోది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ.
జావా C++లో ఐదోది వస్తుంది, జావాలో ఆరోది వస్తుంది. అంటే ఇందులో నాలుగుని ఎక్స్ట్రా అవుతాయి. ఈ నాలుగు యాజ్ ఇట్ ఈస్ ఇన్ సిలో జావా. మీకు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్ చేసి జావాలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. దట్స్ ద అడ్వాంటేజ్, అందుకే అంత కష్టపడి టైప్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటి, స్ట్రింగ్. స్ట్రింగ్ టైప్, అరే ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎస్, స్ట్రింగ్ టైప్ లిటరల్స్. 1 minute. Okay. We'll go there first. అలాగే నేను నోట్ ప్యాడ్లో టైప్ చేయట్లే, టైం వేస్ట్. నోట్స్ ఉంది కాబట్టి నోట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఉంది కదా, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా, డోంట్ వరీ. ఇది అర్థం కావడానికి టైం పడుతుంది, అనవసరంగా దాని గురించి వెళ్ళొద్దు. మనం ఇంకా ప్రోగ్రాంలో యూజ్ చేయలేదు, వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు ఇట్లాంటి వాల్యూస్ ఇస్తే ఏమవుతుందనే సిచ్యుయేషన్. నెక్స్ట్ చూడండి, థర్డ్ది క్యారెక్టర్ టైప్ డేటా. చెప్పండి, క్యారెక్టర్ టైప్ డేటా ఏంటి? ఇక్కడ నేను డెఫినేషన్ రాయలేదు, ఎందుకంటే రన్నింగ్ నోట్స్, వాళ్ళ నోట్స్లో రాసుకున్నారు, ఎగ్జామ్లో రాస్తాను. కానీ ఈ అమ్మాయి మరి ఎందుకు రాయలేదు? వాళ్ళ నోట్స్లో టైప్ చేయమన్నా, అంటే టైం వేస్ట్ కదా, అవసరం లేదన్నా, నోట్స్లో ఇస్తా అని చెప్పి. ఇదే నోట్స్ యాక్చువల్గా, నేను వీటికి డెఫినేషన్ రాస్తాను. రైట్, చూడండి. 1, ఎందుకు ఇట్లా వస్తుందో తెలియదు. ఓకే, 1 or more, సారీ, సింగిల్ క్యారెక్టర్ enclosed in single quotes. అది సింగిల్ కోయట్. మీకు అది కనిపిస్తుందో లేదో తెలుసు కదా, సింగిల్ కోయట్ తెలుసు కదా అందరికీ. దాన్ని చక్కగా అట్లా సైజ్ పెంచుదాం, అది పైకి వెళ్ళిపోతుంది. ఈ వర్డ్ ఎవడు కనిపెట్టాడు కానీ, ఎంక్లోజ్డ్ ఇన్ సింగిల్ కోయట్స్. ఒకటి కన్నా ఎక్కువ రాయాలి కోయట్స్. ఎంక్లోజ్డ్ అంటే ముందు వెనుక. ఈజ్ నోన్ యాజ్ క్యారెక్టర్ లిటరల్. స్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోండి, సింగిల్ కోయట్స్లో రాసిన సింగిల్ క్యారెక్టర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ రాశాను కాబట్టి మీకు తెలుస్తుంది, ఇట్లా రాయొచ్చా అని అడుగుతుంటా నేను బోర్డు మీద చెప్పేటప్పుడు. కెన్ ఐ రైట్ ది సెకండ్ వన్ అంటే ఎస్ అని చెప్పాలి. మీకు నో అనిపిస్తుంది, సార్ మీరు క్యారెక్టర్ అన్నారు కదా, ఇది ఎట్లా రాస్తారు? నేను చెప్పింది కరెక్టే, ఈ 3 క్యారెక్టర్సే కదా, కాదా? అవి 3 క్యారెక్టర్సే కదా, చూడండి. అందుకే నేను దీన్ని హెడ్డింగ్ ఏమని పెట్టా, క్యారెక్టర్ సెట్. సి, ఇది కూడా క్యారెక్టరే, ఇది కూడా క్యారెక్టర్, ఇది కూడా క్యారెక్టరే, ఈ నెంబర్స్ కూడా క్యారెక్టర్సే. ఓకే, ఇవన్నీ క్యారెక్టర్సే. మనం ప్రత్యేకంగా దీని సింబల్స్, దీని నెంబర్స్, దీని ఆల్ఫాబెట్ అని మనం అంటున్నాం. బట్ సి కంపైలర్ దృష్టిలో, మెషిన్ దృష్టిలో, ఏదైనా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ దృష్టిలో ఇవన్నీ క్యారెక్టర్సే. సో క్యారెక్టర్ సెట్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని క్యారెక్టర్ అనొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ కరెక్ట్ అంటే ఎస్. ఇక్కడ మనం రాసుకున్నాం సింగిల్ క్యారెక్టర్ అంటున్నాం, ఆల్ఫాబెట్ అనలేదు నేను. రిమెంబర్, నేను ఆల్ఫాబెట్ అనలేదు, నేను క్యారెక్టర్ అన్నా. కాబట్టి నా మొదటిదే కాదు, రెండోది కరెక్ట్, మూడోది కరెక్ట్. రైట్, ఇట్ మే బి ఆల్ఫాబెట్, డిజిట్ ఆర్ సింబల్. ఓకే, ఆ పాయింట్ కూడా ఇక్కడ రాస్తే బాగుంటుంది. సరే, వదిలేద్దాం. ఇక ఎర్రర్స్ ఏంటి? ఏదో పెద్దగా వస్తున్నాయి కదా. ఎర్రర్స్ ఏంటి అంటే, చూడండి, 25 is an error because
ఇది ప్రింట్ తీస్తే మీకు అది పోతుంది. 25 కంటైన్స్ 2 digits. ఇది అక్కడ రాద్దాం. నెక్స్ట్ హలో ఎర్రరేనా? ఎస్, ఇట్ కంటైన్స్ మోర్ దెన్ 1 క్యారెక్టర్. ఎర్రర్ మనం ఇక్కడ రీజన్ రాస్తున్నాం ఎందుకంటే క్లారిటీ కావాలి కాబట్టి. నేను నోట్స్ చదివినప్పుడే క్లారిటీ కావాలి, లేదా మీకు ఎప్పుడైనా సిస్టంలో ఎర్రర్ వచ్చినప్పుడు ఎందుకు ఎర్రర్ అన్నప్పుడు నా నోట్స్లో కనిపించాలి ఖచ్చితంగా, అప్పుడే మనం మంచి నోట్స్ రాసుకున్నట్టు. సో బికాజ్ ఆఫ్ 2 క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అదేంటి 2 ఉండొచ్చు కదా, బికాజ్ ఆఫ్ గ్రేటర్ దెన్ 1 క్యారెక్టర్, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి, అవునా? నెక్స్ట్ ఇది ఎందుకు ఎర్రర్? బికాజ్ ఆఫ్ 2 digits అన్నాం. నా ఉద్దేశం నంబర్ ఎంత? ఇట్ షుడ్ బి సింగిల్, ఇట్ షుడ్ బి సింగిల్. అప్పుడు మీకు అది మళ్ళీ మిస్టేక్ అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ 1 2 3 4 5 క్యారెక్టర్స్. సో ఆల్ఫాబెట్ గార్డ్ ఎర్రర్ అనుకుంటారేమో, కాదు, బికాజ్ ఆఫ్ 2 క్యారెక్టర్స్. క్లియర్? ఇది అక్కడ ఎదురుగా పోయింది. బికాజ్ ఆఫ్ 5 అంటే సరిపోతుంది, అవన్నీ ఎందుకు? బికాజ్ ఆఫ్ 5. క్లియర్? ఇదేదో ఇక్కడిది కాదు, ఇది 48 ఏదో. సరే, ఇక్కడ ఏంటి రాసాం? ఈ వేరియబుల్కి సంబంధించింది అది. ఈ 48 ఇక్కడిది. దీన్ని మనం ఏమన్నా చేయొచ్చా అనేది ఒక డౌట్ నాకు. ఓకే, కట్ అన్నాం, ఫైన్. ఇది ఇక్కడిది, వేరియబుల్ దగ్గరది ఈ డయాగ్రామ్. పేస్ట్ అందాం, మళ్ళీ ఎక్కడో పేస్ట్ అయింది, మళ్ళీ అక్కడే పేస్ట్ అయింది. తీసేద్దాం, వదిలేండి, వేస్ట్, టైం వేస్ట్ దాని గురించి. రైట్. సో ఇక్కడ ఎక్సెప్షన్ అంటే చూడండి ఒకసారి. సరే, ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్న ఎర్రర్, ఇక్కడ 5 క్యారెక్టర్స్ ఉన్న ఎర్రర్. సింగిల్ క్యారెక్టర్ ఉండాలి, సింగిల్ క్యారెక్టర్ ఓన్లీ. అబ్జర్వ్, 1 క్యారెక్టర్ ఓన్లీ. రైట్? ఎందుకు ఎగ్జామ్ అంటే ఒక క్యారెక్టర్ ఉంది, CHARA. ఎక్సెప్షన్ చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ అది. ఈ \n అని ఉంది కదా, అవి ఎన్ని క్యారెక్టర్స్? సింగిల్ కోట్లో ఎన్ని క్యారెక్టర్స్? 2. \n ఇక్కడ 2. ఇట్లాంటి వస్తాయి మనకి. నెక్స్ట్ ఇక్కడే చెప్పుకున్నాం కాన్సెప్ట్, అదేంటి అని చెప్పడానికి ఇట్లా ఎగ్జాంపుల్ కింద రాస్తాను నేను, చూడండి. ఎందుకు ఇంత కష్టపడి రాశారు ఎర్రర్ అని? దీనిది కాదు యాక్చువల్గా, టాపిక్ ఏదో. ఎక్సెప్షన్ ఏంటంటే \n, \t ఎట్సెట్రా ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ క్యారెక్టర్, బట్ \x అవసరం లేదు. ఓకే, ఇవి వాడు డిజైన్ చేశాడు సిలో, ఇట్లా రాసి ఇది సింగిల్ క్యారెక్టర్ కింద ట్రీట్ చేయమన్నాడు, స్పెషల్ కేస్, అందుకే ఎక్సెప్షన్ అన్నాడు. కానీ మనం రాస్తారు
సరే వాడు రాశాడు కదా అని నేను బ్యాక్ స్లాష్ రాసి నేను ఏదో డి అని రాశాను. ఓకే, లేదు బ్యాక్ స్లాష్ రాసి సింగిల్ కట్ రాసి బ్యాక్ స్లాష్ రాసి సారీ ఏదో 3 అన్న ఎర్రర్స్ ఆర్ ఇన్వాలిడ్. ఓకే, అంటే ఇట్లాంటిది ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది చూద్దాం. బ్యాక్ స్లాష్ టీ మీకు స్ట్రింగ్స్లో వస్తుంది బ్యాక్ స్లాష్ 0 అంటే ఏం చేశాను, అక్కడ ఎన్ ఉందని నేను డి రాసా, అక్కడ టీ ఉందని అట్లాగే డి రాసా, అక్కడ 0 ఉందని చెప్పి నేను 3 రాసా. సో మనం రాస్తే 2 క్యారెక్టర్స్, వాడు రాస్తే సింగిల్ క్యారెక్టర్. ట్రీటెడ్ యాజ్ సింగిల్ క్యారెక్టర్ యాజ్ పర్ కంపైలర్, యాజ్ పర్ కంపైలర్ డిజైన్. ఇది కంపైలర్లో డిజైన్ చేశారు, మనం రాస్తే ఒప్పుకోదు. సో అర్థమైంది, ఇది సింగిల్ క్యారెక్టర్ డేటాని క్యారెక్టర్ టైప్ డేటా అంటాం. ఇది కూడా చూసేద్దాం ఎందుకంటే అయిపోతుంది టాపిక్. స్ట్రింగ్స్ చూడండి, అంటే ఇక్కడ ఏదైతే రాయలేకపోతున్నామో, ఇక్కడ హలో రాద్దాం అనుకుంటే కుదరలా కదా, 25 రాద్దాం అంటే కుదరలా. ఆ ఎర్రర్స్ని ఇక్కడ సక్సెస్ చేద్దాం. సి కెన్ ఐ రైట్, ఎస్ అట్లాగే రాయాలి. మ్మ్. 25 మీరు రాయాలనుకుంటే అట్లాగే రాయాలి, హలో రాయాలనుకుంటే అట్లాగే రాయాలి. ఓకే, హవారి రాయాలనుకుంటే టూ ప్లస్ త్రీ రాయాలనుకుంటే అట్లాగే రాయాలి, ఇది రాయాలనుకుంటే అట్లాగే రాయాలి. ఇదంతా ఏదో రాసాం. గమ్మత్ ఏంటంటే అసలు ఇందులో ఎర్రర్స్ ఉండవు, ఎందుకంటే మీరు ఏది రాసినా డబుల్ కోట్స్ ఇస్తే ఎర్రర్ కాదు. కాబట్టి అన్ని ఎగ్జామ్స్ రాదు. నెంబర్స్ రాసాం, బ్యాక్ స్లాష్ ఎక్స్ అంటే అక్కడ డి రాస్తే ఒప్పుకోవాలి కదా, ఎర్రర్ అంది కదా, ఇక్కడ రాసుకున్నాను. నువ్వు రాసుకో డబుల్ కోట్స్లో, సింగిల్ కోట్ రాయకూడదు. అట్లాగే హలో మోర్ దెన్ 1 క్యారెక్టర్, సో ఇక్కడ డెఫినేషన్లోనే అది ఉంటుంది. ఇక్కడ ఎర్రర్స్ అంటే ఏముండో నాకు తెలుసు. నీకు డబుల్ కోట్స్లో ఏది రాసినా యాక్సెప్టెడే కదా. ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే మీరు డబుల్ కోట్స్ ఇట్లా రాసి 25 రాసి వదిలేస్తారు చూడండి, అది ప్రాబ్లం. లేదా ఇట్లా హలో రాసి డబుల్ కోట్స్ బిగిన్ చేయకుండా వదిలేస్తాం. ఓకే, ఇంకా ఏంటి, ఇట్లా 2 సింగిల్ కోట్స్ రాసి ఇక్కడ రీజన్ చెప్పండి. నో words not terminated, ఎండింగ్లో రాయలేదు. రాస్తే సెంటెన్స్ పెద్ద అయిపోతుంది. డబుల్ కోట్స్ నాట్ టెర్మినేటెడ్, ఎండ్ చేయలేదు. నో డబుల్ కోట్స్ టు బిగిన్ ఇది అక్కర్లేదు, తెలిసిపోయింది. నో డబుల్